హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా మనము పాలు తీసుకోవాలి, వాటిని బాగా బాయిల్ చేయాలండి. అవి బాయిల్ అయ్యేలోపు మనం ఒక స్పూను కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. థిక్నెస్ కోసం ఒక స్పూన్ తీసుకొని దాంట్లో మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసి బాయిల్ అయిన మిల్క్లో యాడ్ చేసుకొని మనము బాగా కలుపుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. సో ఇలా అయిన తర్వాత మనం దాన్ని చల్లారనివ్వాలి బాగా, స్టవ్ ఆఫ్ చేసి. తర్వాత మనము రామఫలము సీడ్స్ నుండి సపరేట్ చేసి దాని గుజ్జును తీసుకోవాలి. ఇవి తీసిన తర్వాత మొత్తం మనం పాల మిశ్రమం, అలాగే రామఫలం గుజ్జు, ఇంకా తగినంత షుగర్, అలాగే వెనిలా ఎసెన్స్ అన్నీ వేసి మనము మిక్సీ పట్టుకోవాలి. ఒక థిక్ పేస్ట్ లాగా అవుతుందండి. సో అలా పట్టిన దాన్ని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది మనం ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచేసి తీసామంటే సూపర్గా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. నేను మధ్యలో తినేసాను కొంత. సో తీసిన తర్వాత ఒక 1 మినిట్ మనము బయట ఉంచితే కొంచెము సాఫ్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. సో ఇలా చేసుకున్న ఐస్ క్రీమ్ మనము అలా సాయంత్రం వేళ బయట కూర్చొని తింటుంటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మనం ఇప్పుడు చాలా వీడియోస్లో చూస్తున్నాము, రకరకాలుగా ఎలా పడితే అలాగా చేసి ఇస్తున్నారు వాళ్ళ హెల్త్ ఖరాబ్ చేయడానికి. అలాంటి ఐస్ క్రీమ్లు తిని దయచేసి అలాంటివి తినకుండా ఇలా మనం ఇంట్లోనే మన ఇంట్లో పిల్లలకి చేసి పెట్టుకుంటే వాళ్ళ హెల్త్ని రక్షించిన వాళ్ళం అవుతాము. సో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.